చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. కేసీఆర్ రా అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు, కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు నువ్వు. హరీష్ గారు కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు, కేసీఆర్ రా 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 అంటున్నావు, ఏందది? వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట, రానటువంటి కేసీఆర్ గారు రా రా అని చెప్పని మాట్లాడుతున్నావు. అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా? ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తా ఉన్న ఒక విషయం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది, ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు, బికాస్ హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రాహుల్ గాంధీ బై ప్రమోటింగ్ అదానీ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. పేద ప్రజలకు అణగదొక్కుతూ వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ ఇవాళ కూల్చివేతలకు కూర్పడుతూ ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి, పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈ పరేషాన్ తోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ సబ్జెక్టులన్నా తీసుకోను, పరిపాలనలన్నా తీసుకో, ఉద్యమాలన్నా తీసుకో, విఘ్నతలన్నా తీసుకో, నీకు నా విజ్డము లేదు, నా విఘ్నత లేదు. నేదర్ యూ హ్యావ్ విజ్డమ్ నార్ యూ హ్యావ్ విజన్, నేదర్ యూ హ్యావ్ క్యారెక్టర్ నార్ యూ హ్యావ్ కమిట్మెంట్. ఏమి లేదు. నువ్వు కేసీఆర్తో రా రా అని చెప్పని, నువ్వు కేసీఆర్ సమానం అని చెప్పని, పిల్లగాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చిన్న పిల్లలు, టీఆర్ఎస్పీ పిల్లలు ఎవరన్నా, ఉస్మానియా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా నువ్వు పోటీకి పనికిరావు. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్, యూ హ్యావ్ నో కాంపిటెన్సీ.